జొన్న ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 గ్లాసులు జొన్నలు తీసుకోవాలి. 2 గ్లాసులకి 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. రెండింటిని విడివిడిగా 4 గంటల్లో లేదా 5 గంటల్లో నానబెట్టాలి. తర్వాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని రాత్రంతా ఉంచి ఉదయం బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పోసుకొని ఇడ్లీలు వేసేసుకోవాలి. చేయి పెడితే చేయికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ అయిపోయినట్టే. ఒక 10 నిమిషాల తర్వాత చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇడ్లీలు పక్క తీసేసుకుని దీనికి చట్నీ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు బాగా వేయించుకుని ఒక వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కలిపి మిక్సీ వేసేసుకోవాలి. ఈ ఇడ్లీలు మెత్తగా వస్తాయి. మామూలు రవ్వ ఇడ్లీ లాగా పొడి పొడిగా ఉండవు, కానీ కొంచెం ఈ ఇడ్లీ తింటే కడుపు తేలిగ్గా ఉంది. కడుపులో మనకి గ్యాస్ కూడా ఫామ్ అవ్వలేదు.